దమ్మున్న అధికారులు ఉన్నప్పుడే ఆ పనులు అవుతాయి. ఆ దమ్మున్న అధికారులే ఈరోజు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. చాలామందిని చూసాం, చెయ్యాలనే తపన ఊరు కాని ఊరు కొద్దిమందికే ఉంటుంది. ఏదో మన ఉద్యోగ ధర్మంలో మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి రోజు మన కావలికి ప్రత్యేకంగా ఆయన అభిమానం నేను చెప్పలేంది. నేనంటూ ఏది అడిగి చూసిన అధికారులను చూశాను, కానీ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలను కళ్ళమ్మడి నీళ్ళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలని ఇప్పటికే విద్యాపరంగా మన కావలి ఒక మంచి రోల్ మోడల్గా ఉంది కావలి నియోజకవర్గం. ఎందుకంటే కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు పెట్టిన బీజం ఈరోజు ఇంత ఇంత అయినట్టు ఈరోజు విద్యాసేవ వ్యవస్థ కావలి బాగా ఉంది. ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో కావలిలో ఇండస్ట్రియల్ అవసరం చాలా ఉందనే ఉద్దేశంతో నాడు 2014 నుంచి 19 మధ్య కాలంలో రామాయపట్నానికి శంకుస్థాపనకు నాంది పలికితే ఈరోజు రామాయపట్నం ప్రాంతంలో ఈరోజు బీపీసీఎల్ ఇండస్ట్రీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బీపీసీఎల్ ఇండస్ట్రీ, ఇండో సోలార్ కంపెనీ దాదాపు 8,000 ఎకరాల్లో ఇండో సోలార్ కంపెనీ తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా కింద మొత్తం కూడా సోలార్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే తయారు చేసే విధంగా, దాని యాక్సిలరీస్ కంపెనీస్ ఇక్కడ వచ్చే విధంగా దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇండో సోలార్ కంపెనీ వస్తుంది. ఈరోజు మనకి జుబులదిల్లో ఆల్రెడీ కూడా మన ఫిషింగ్ హార్బర్ ఏర్పడింది. అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎప్పుడైతే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందో ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీలు రాబోతున్నాయి. బీపీసీఎల్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ అయ్యడం జరిగితే దాని మీద యాక్సిలరీస్ కంపెనీస్ రాబోతున్నాయి, ఇంకా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకుడిగా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కానీ మా ఇద్దరితో పాటుగా మా అందరితో కంటే కూడా ఈ కావలి మీద మమకారాన్ని పెంచుకుని ఈ కావలి ప్రజల శాంతి కాముకులు, కావలి ప్రజలు చెబితే వినేటువంటి వాళ్ళు, కావలికి అండగా ఉండాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈరోజు ఉదయగిరి ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయితే ఆ ఉదయగిరిలో వచ్చే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కావలిలో స్థిరనివాసం ఏర్పడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కావలిలో స్థిర నివాసం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ నెల్లూరుకు పోకుండా కావలిలో ఉండేటట్టుగా ఈరోజు టౌన్ ప్లానింగ్ వ్యవస్థను కూడా మేము విస్తరిస్తున్నాం. ఈ రోజున అందుకనే కావలిలో కూడా లేఅవుట్లన్నీ కూడా అనాథరైజ్ లేఅవుట్లు వేయద్దు, ఆథరైజ్ లేఅవుట్లు వేయండి. భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మంచి దారులు ఏర్పాటు చేయాలి. ఈ పట్టణం మహానగరంగా మారాలి. ఈ పట్టణం ఒక కాస్మో నగరంగా మారాలి. భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావలికి వచ్చి నివాసం జరగాలంటే మన అందరం కూడా వాళ్ళ సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అదే జరిగితే ఈ కావలిలో హాస్పిటల్ పెంచాల్సిన అవసరం ఉంది, లాడ్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు రిక్రియేషన్ కోసం పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది, ఏదైనా మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బిడ్డల చదువుల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ రావటం అంటే దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ కావలి బేర్ చేయగలగాలి. వచ్చేటువంటి ఎంప్లాయ్ మా బిడ్డలు చదువుకోవడానికి, మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేదు ఉండడానికి. కానీ మన అందరూ అదృష్టం ఈరోజు కావలికి ఉన్న వనరులు ఎక్కడ లేవు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, నేషనల్ రైల్వే ఉంది. కోతపేట దూరంలో మనకి భోగోల్లో ఈరోజు మేము ఎంఎంఎల్పీ కూడా ట్రై చేస్తాం. స్లో అయిపోతారు, అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఒక పర్సన్కి లైఫ్ ఉంది అలా ఆలోచించేసి ఆ ఫైల్ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్లో చాలా మార్పు వచ్చిస్తుంది. సో ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ ఖచ్చితంగా రాబోయే రోజులు